హలో అండి, యుగేందర్ మెడ్చల్ నుంచి మెట్రో ఎంప్లాయ్. ఎస్ ప్రైజ్ లార్డ్. మీ ప్రశ్న ఏమైనా ఉంటే ఆఫీసర్ అంటున్నారు, పంచుకోండి బ్రదర్. ప్రైజ్ ది లార్డ్ నాయన. అయ్యగారు, ఒక ప్రశ్న ఏంటంటే, నాకు తెలిసిన పాశ్రమ ఫెమినిస్ట్ థియాలజీ అని చెప్పేసి పోయినసారి వాక్యం చెబుతూ పరిశుద్ధాత్మ దేవుడు కంప్లీట్ గా స్త్రీ అని చెప్తుంది. అయితే నేనేమనుకుంటున్నా అంటే స్త్రీ అంటే లక్షణం అయితే ఓకే, కానీ ఒకవేళ రూపేణ చూస్తే స్త్రీగా కనబడడు, పురుషుడుగానే కనిపిస్తాడు కదా. అట్టర్లీ రాంగ్ బాబు, చాలా తప్పు. పరిశుద్ధాత్మ దేవుని గురించి లేఖనం ఎన్నిసార్లు మాట్లాడినా ఆయన 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 అనే చెబుతుంది, కానీ ఫెమినైన్ జెండర్లో ఫీమేల్గా ఎప్పుడు కూడా ఆయనను లేఖనం ఒక్కసారి కూడా ఆయన్ని సంబోధించలేదు కదా. ఎక్కడైనా ఆయన అనే పిలువబడ్డాడు ఆయన. మీరు ఎఫెసీ పత్రిక 4:30 చూడండి. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి, విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. ఎఫెసీ 4:30. యోహాను సువార్త 16:13. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యంలోకి నడిపించును. ఆయన తనంతట తానే ఏమియో బోధింపక. 14. ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియజేయును. గనుక అనేక సార్లు ప్రతిసారి కూడా ఆయన 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 16:8 చూడండి. ఆయన వచ్చి పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి లోకమును ఒప్పింపజేయును. 7. నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ వద్దకు పంపుదును. ఏమండి, ఎక్కడ చూసినా సరే మీరు 14:17 కూడా చూడండి. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. ఆయన 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 అంటుంటే స్త్రీ అంటే ఎట్లనండి? అంతా నాన్ సెన్స్. ఇటువంటి నాన్ సెన్స్లన్నీ రావడం కూడా రెండో రాకడ సూచన. అంటే ఎలా చెప్తుందంటే, ఇప్పుడు బైబిల్ అనేది హీబ్రూలో రాయబడింది. హీబ్రూలో ఆత్మ అని సంబోధించినప్పుడు అది ఆత్మ అనేది స్త్రీగా ఉన్నప్పుడు అర్థాన్ని ఇచ్చే విధంగానే సంబోధించబడింది. తెలుగులో ట్రాన్స్లేట్ అయినప్పుడు అట్లా అయ్యింది. కాదు. ఇంగ్లీష్లో కూడా హీ అనే ఉంటుంది. ఇంగ్లీషు అన్ని బైబిల్స్లో కూడా ఇంగ్లీష్లో వెన్ హీ కమ్స్ హీ విల్ లీడ్ యూ, హీ విల్ టీచ్ యూ, యు ఆర్ సీల్డ్ ఇన్ హిమ్ అనే ఉంటుంది బాబు ఇంగ్లీష్లో కూడా. అంత నాన్ సెన్స్. ఒకటే ఆమె అట్లా చెప్పడంలో ఒకటే మేలు ఏంటంటే, రెండవ రాకడకు ఆమె కూడా సూచనే. రైట్.